కార్యకర్తలతో విషయం చెప్పి ఊళ్ళో వాళ్ళని కూడా ఎండ తోలుకుని రమ్మని చెప్పండి. అట్లానే సార్. జల్దీ రావాలి. అట్లానే. ఎన్నో ఏండ్ల నుంచి గట్టిగా వాన పడితే చాలు వరదలకు ఈ వాగు పొంగిన ప్రతిసారి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా మిన్నకుండి బతుకుతున్నారు కదూ? అవును సార్, ప్రతి ఏడాది ఆనాకాలంలో మాకు ఇదే గోస. ఈడ చిన్నపాటి బెంచ్ చేయమని చెప్పి అధికారులకి ఎమ్మెల్యేలకి దరఖాస్తులు పెట్టినా కానీ లాభం లేకపోయే సారు. వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి మోకాలు చెప్పులు అరిగిపోయాయి కానీ అసలు ఫాయిదా లేకపోయే సారు. అందరూ చూస్తాం అనేవాళ్ళే తప్ప చేస్తామనేటోళ్ళు ఒక్కడు కూడా లేకపోయా సార్. మీరే చూడాలి సారు. అందరూ చక్కగా నుండి బ్రిడ్జి కోసం ఏండ్లకేండ్లు కండ్ల ఒత్తులేసుకుని ఎదురు చూసే బదులు మన ఊరి సమస్య మనమే నడుం గట్టి పలుగుపార పట్టి శ్రమదానం చేస్తే సమస్య మట్టిలో కలిసిపోదా? చెప్పుండ్రి. ఇక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. మన ఇంట్లో దీపాన్ని మనమే పెట్టుకున్నట్టుగా మన ఊరి బ్రిడ్జిని మనమే కట్టుకుందాం. పట్టు ఐసా అద్దం పట్టు ఐసా గట్టిగా పట్టు ఐసా వంతన కట్టు ఐసా తొట్టర కొట్టు ఐసా బండను కొట్టు ఐసా బండలు వంచి ఐసా పరువులు ఎత్తు ఐసా పట్టర పట్టు ఐసా పట్టం పట్టు ఐసా పలుకువు నువ్వై ఐసా పాడను నేనే ఐసా పందెం కాస్తే ఐసా ఫలితం వచ్చు ఐసా ఇష్టం చేర్చే ఐసా ఇష్టం కోర్చే ఐసా పట్టం నేర్చే ఐసా కష్టం పూడ్చే ఐసా పట్టర పట్టు ఐసా పట్టం పట్టు ఐసా గట్టిగా పట్టు ఐసా పంటన కట్టు ఐసా. ఆ బ్రిడ్జి షురు అయిన రోజునే మన ఊరికి బస్సు వచ్చింది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన పద్మాక్షం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. బాబు తాళిబొట్టు తీసుకో బాబు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహే. ఇగో పంతులు జర్నీ మంత్రాలు ఆపుతావా? లెక్క తేలద్దాట్లా? గదేంది బావా, అల్లుడు తాళి కట్టే ముందు లగ్గం ఆపుతావేంది? జర ఆగుతావా? అల్లుడు బావను వరుసలు మంచిగానే కలుపుతున్నావు కానీ కట్నం బాకి 20,000 గదేంది బావా గట్లంటూ? నువ్వు అడిగిన 50,000కి 30,000 ముందుగానే ముట్ట చెప్తుంది కదా. 2 మాసాల్లో 20,000 కూడా ఇస్తానంటిగా బావా. ఏంది నువ్వు ఇచ్చేది ఆకులు ఒక్క 3 ముళ్ళు పడినాక నీ మాట నీకే యాద ఉండదు. నువ్వేడేస్తావు ఎగ్గొట్టడానికి ఎటుగట్టు మీద కాసుకుని కూర్చుంటావు. నేను గట్టుంటోండి కాదు బావా. అయినా పంట అమ్ముకున్నాక లగ్గం చేస్తానంటే ఇదే ఆఖర్లకు మని నన్ను ఎగదోస్తివి. ఇప్పుడు ఆ 20,000 యాడ్ నుంచి తేవాలి బావా. నువ్వేడనన్నదే నా చేతిలో పైసలు పడితేనే నీ బిడ్డ మెళ్ళ పుస్త పడుతుంది. నేను ఇస్తా బావా. ఏం లేదు, పైసలు ఇస్తేనే పెళ్లి. ఈ చేతిలో మాట పైసలు తప్ప పడితేనే పెళ్లి అవుతుంది. ఇగో బాలయ్య, నా మాట నమ్ము బావా. ఈ ఇట్రా. లగ్గం అయితే కానీ బావా. ఆగుండ్రి. నమస్తే సారు. ఏం జరిగింది? ఇగో సూరయ్య ఇట్రా. దండలయ్యా. నమస్తే సారు. పిల్లగాడు పుస్తకట్టే ముందర పచ్చని పదిట రచ్చ చేస్తావు. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండకపోతే ఎట్లవా? ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే గా పిల్ల బతికేం కావాలి? ఆడపిల్ల బతుకుని అందరిలో నవ్వులు పాలు చేస్తావా ఏంది? అది కాదయ్యా. అరే చూప్ గమనుండు. గా 20,000 నెనిస్తా గానీ పుస్తకం కట్టమను. వెళ్ళు. ఉంటాయి. కానీ కానీ నడుండ్రా, లగ్గం టైం అయింది. అయ్యా మా ఊర్లో ఇండ్లకి కరెంట్ ఏర్పాటు చేయండి అయ్యా. అయ్యా మా ఊరికి ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టియండి అయ్యా. మాకు సర్కారీ ఇల్లు వచ్చేటట్టు చూడండి సారు. మీకు దండం పెడతా సారు. దండాలయ్యా. దండాలయ్యా. అయ్యా మీ దయతో నా బిడ్డ పెళ్లి జరిగింది. ఈ దినం అల్లునితోని కాపురానికి తోలుతున్నా. నా బిడ్డను దీవించండి అయ్యా. రామ్మ.
చక్కగా చేసుకుంటూ నిండు నూరేళ్లు చల్లగా ఉండురి. ఒక్క మాట చెప్తేను, సంసారంలా పెత్తనం పెడార్థాలు ఉండొద్దు. ప్రేమ ఆప్యాయత ఉండాలి. గట్లుంటే మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు. లేకపోతే నలుగుట్ల నవ్వులు పాలై ఆగమైపోతారు. గట్ల కారు కదా? కామ్ సార్, మీరు చెప్పినట్టే చక్కగా ఉంటాం. శబాష్, గది లెక్క. ఇక పోండ్రి. నేను చేసిన చిన్న సాయాన్ని గుర్తు పెట్టుకుని ఎంత కృతజ్ఞత చూపించుండ్రో కదా. ఎట్లా చెప్పాడు సార్, పేదవాడికి ఎవరైనా బుక్కెడు బో పెడితే ఎంతో కాలం యాది పెట్టుకుంటాడు. అట్లాంటిది మల్లయ్య బిడ్డ పెళ్లికి మీరు 20,000 ఇచ్చి సాయం చేస్తారు. పేదవాడి బిడ్డకు పెళ్లి చేయాలంటే పడే తిప్పులు అన్నీ అయినా సార్. గా కష్టం పగోడికి కూడా రాకూడదు సార్. గట్లనా? అయితే దగ్గరలో మంచి ముహూర్తం ఏముందో కనుక్కోండి. గా రోజున పేద బిడ్డలందరికీ దగ్గరుండి నేనే పెళ్లిళ్ళు జరిపిస్తా.